Yes, very good evening friends. Welcome to Sundar Innovation. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని మహీంద్రా XUV 500 అంతేనా మహీంద్రా XUV 500 వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఈ వెహికల్ నియర్ అబౌట్ 2017 మోడల్. ఇప్పటికి ఎంత తిరిగిందండి? 1,00,000 కిలోమీటర్లు, 1,80,000. సో 1,80,000 కిలోమీటర్ల తర్వాత మనం ఈ యొక్క యాంటీ డాట్ ప్లస్ చేస్తున్నాం. సాధారణంగా ప్రతి వాహనదారుడు ఎదుర్కొనే సమస్య ఫస్ట్ వచ్చే మైలేజ్ అనేది 100% వస్తుంది. ఆ తర్వాత ఒక 10 to 20% మైలేజ్ ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా పడిపోతుంది. ఇది ఎందుకు అనే కారణం సాధారణంగా ఓనర్కి తెలియదు. అదేవిధంగా వెహికల్ టెక్నికల్ ఎర్రర్స్ని కూడా సాల్వ్ చేసే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని పూర్తిగా వాళ్ళు అంటే తెలిసినప్పటికీ కూడా సొల్యూట్ చేయలేరు. ఆ సొల్యూషన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, మన వాహనం ఆ కండిషన్లోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విధానాన్ని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మిత్రులారా. సో 1,80,000 కిలోమీటర్ల అనంతరం వెహికల్లో ఏ పార్ట్ ఎక్కువ ఎలా డ్యామేజ్ అవుతాయి అనే దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు యాంటీ డాట్ ప్లస్లోనే ఇంకా మీకు ఎక్కువ వాల్యూస్ రావడం కోసం బూస్టర్ డోస్ అనే దాన్ని కూడా ఒక కొత్త వాల్యూస్ని కనిపెట్టడం జరిగింది. ఇది కూడా మనం గత సంవత్సరం నుంచి వాహనదారులకు అందిస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయాన్ని గమనించగలరని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు బూస్టర్ డోస్ అంటే ఇప్పుడు ఈ వాహనం 1,80,000 కిలోమీటర్ల వరకు కూడా తిరిగింది. ఈ 1,80,000 కిలోమీటర్ల వరకు జరుగుతున్న ఈ కండిషన్ అనేది చాలా అన్కండిషనల్గా ఉంటుంది. ఎందుకంటే 2,00,000 కిలోమీటర్ల కార్బన్ మెటీరియల్ అంతా కూడా ఇంజన్ని, ఈజీఆర్ వాల్ని, అనేక రకాల కాంపోనెంట్స్ని కూడా ఈ డస్ట్ పార్టికల్స్ పట్టుకొని ఉంటాయి. వాటన్నిటిని మనం ఏకకాలంలో రిమూవ్ చేయాలంటే అది అసాధ్యమైన పద్ధతి. సో దానికి కొంత బూస్టర్ డోస్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధానాన్నే మనం ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. సో ప్రతి వాహనదారుడు కూడా వాహన రంగంలో ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన మెలకువలు ఏంటంటే ప్రతి వాహనానికి కూడా ఏ విధమైన టైంలో మనం మెయింటెనెన్స్ ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత అది 100% పనిచేస్తుందా, వెహికల్ కొత్తగా ఉన్నప్పుడు ఉన్నంత విధానం ఇప్పుడు వస్తుందా, ఇలాంటి విధానాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇది తెలుసుకోలేని పరిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఓవర్ మెయింటెనెన్స్కి గురవుతుంది. సో తద్వారా అనేక రకాలైన ఖర్చులు ప్రతి వాహనదారుడికి కూడా ఖచ్చితంగా ఆవశ్యకత అవుతుంది. సో ఈ విషయాన్ని మనం కొంతలో కొంత తగ్గించే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ. సో ఇది ఏం చేస్తుంది అంటే 100% క్లీనింగ్ ఫైర్ చేస్తుంది. ఎప్పుడు క్లీనింగ్ ఫైర్ జరుగుతుంది అంటే వెహికల్లో కార్బన్ ఎలిమెంట్ లేకుండా కంబషన్ ఛాంబర్లో 100% స్పేస్ ఉండి ఆ ఎయిర్కి ఫ్యూయల్కి ఈ యొక్క కార్బన్ యాంటీ డాట్ ప్లస్ యొక్క నానో బాండేజ్ అనేది దానికి పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్యూయల్ అనేది వేస్ట్ కార్బన్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంది. అన్బౌండ్ కార్బన్ రూపంలో ఆ బయటకు వెళ్ళే ఫ్యూయల్ వేస్టేజ్ని అంతా కూడా మళ్ళా తిరిగి ఇంజన్లో మండించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నం ద్వారానే 100% కంబషన్, క్లీన్ కంబషన్ అంటారు దాన్ని. ఈ క్లీన్ కంబషన్ ఎప్పుడైతే జరుగుతుందో వాహనంలో ఆటోమేటిక్గా టెక్నికల్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. సో ఆ విధానాన్ని మనం లైవ్లో కొన్ని వందల వెహికల్స్కి 100 వీడియోస్ రూపంలో మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి వాహనదారుడు కూడా ఈ విషయాన్ని చూస్తూనే ఉన్నారు మిత్రులారా. అంటే ఈ విషయంలో 1,80,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా ఈ యొక్క వాహనం యొక్క విలువలు 100% 100% యాక్టివ్నెస్లోకి వచ్చేసేసి అది నూతన వాహనానికి దగ్గరగా దాని పర్ఫార్మెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఆ విధానాన్ని మనం ఈ ఎగ్జాంపుల్ లైవ్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అండ్ ఇంజిన్ కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఏమేమి ఎర్రర్స్ వస్తాయంటే ఇంజిన్ కొంతకాలం తిరిగిన తర్వాత ఎక్కువగా హీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు BS6, BS4, BS6 వాహనాలు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఎన్నో టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో సెన్సార్స్ మొరాయిస్తూ ఉన్నాయి, ఇంజెక్టర్స్ మొరాయిస్తూ ఉన్నాయి, ఇలా ఎన్నో రకాల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నిటికీ కూడా ఏకైక సొల్యూషన్ ఏంటయ్యా అంటే ఈ యాంటీ డాట్ ప్లస్ యొక్క బూస్టర్ డోస్. ఈ బూస్టర్ డోస్ ఏం చేస్తుంది? ఇంజన్లో జరగాల్సిన విలువలను సరైన సమయంలో 100% యాక్యురసీగా చేస్తుంది. ARI లెక్కల ప్రకారం ఏంటయ్యా అంటే కేవలం మనం ఇచ్చిన 1 లీటర్ ఫ్యూయల్లో కేవలం 220 ml మాత్రమే మనకి మండి ఫ్యూయల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంది. రిమైనింగ్ 720 ml
దేనికి పనికి రాకుండా అన్బర్న్డ్ కార్బన్ ఫ్యూయల్స్ కింద బయటికి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి బయటికి వెళ్తూ ఉంది. సో దీనివల్ల కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఢిల్లీ లాంటి సిటీస్లో ఇప్పుడు ప్రస్తుతం పొల్యూషన్ ఎక్కువైపోయిందని సర్వీసు సంఖ్యలు మొన్నటి వరకు నడిపారు. ప్రస్తుతం ఆ సర్వీసు సంఖ్యలు కూడా పక్కన పెట్టేసేసి ఈ యొక్క వాహనాలు 2015కి పూర్వం ఏదైతే వాహనాలు ఉన్నాయో ఈ 15కు పూర్వం వాహనాలన్నీ కూడా అంటే ఈ 25, 15 10 ఇయర్స్ గత 10 సంవత్సరాల వాహనాలు 10 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలన్నీ కూడా నిషేధించబడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు లేటెస్ట్ అప్గ్రేడేషన్ వెహికల్స్ అన్నీ కూడా లైఫ్ టైం కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు 15 టెక్నాలజీ ఉన్నప్పుడు మనం 15 సంవత్సరాలు పెట్టుకున్నాం. టెక్నాలజీ ఉన్నప్పుడా లేనప్పుడా ఇది మీకే వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ అప్గ్రేడ్ పొందాము. ఈ అప్గ్రేడ్ పొందిన విధానాన్ని కూడా మనం ఇంకా వాల్యూ ఆఫ్ లైఫ్ స్పాన్ పెంచుకోలేకపోతున్నాం. అంటే లైఫ్ స్పాన్ పెంచలేని మెటీరియల్ టెక్నాలజీ మనకు అవసరమా? సో ఆ టెక్నాలజీకి అంత కాస్ట్లు మనకు అవసరమా? ఎందుకు అంటే ఒకప్పుడు 10-15 లక్షలు ఉన్న సామాన్యమైన వెహికల్ ఇవాళ సుమారు 35 లక్షల వరకు వెళ్ళిపోయింది. ఇంత కాస్ట్ ఎందుకు పెరిగింది, ఎక్కడ పెరిగింది అనేది కూడా సామాన్యుడు ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. స్వామి, ఎంత ఇది మీరు కొన్నప్పుడు? 11 లక్షలు. ఇప్పుడు ఎంత ఉంది కొత్త వెహికల్ సుమారు బాబు? ఐడియా లేదా నీకు? ఇప్పుడు 25 లక్షలు ఉంది. 2017లో 11 లక్షలు అండి ఇది ఈ వాహనం. ఇప్పుడు వచ్చేసరికి 25 లక్షలు. అప్పుడు కొత్తది 25లో మీరు 11 కొన్నారు. నాకు తెలిసి ఇప్పుడు కొత్తది ఇది 35 ఎంత ఉంటుంది, 30-35 ఉంటుంది. సో అంటే ఆ రోజుకి ఈ రోజుకి సుమారు 10 లక్షలు పెరిగింది. సో ఈ 10 లక్షలు ఎందుకు పెరిగింది అనే దానికే ఈ టెక్నాలజీలో లోపాలు సవరించేదానికి ఎటువంటి సరైన సొల్యూషన్ కూడా మార్కెట్లో అందుబాటు లేదు. సో ఆ సొల్యూషన్ మనం అందించే ప్రక్రియ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇందాక ఎక్సలరేషన్ ఇచ్చినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది సైలెన్సర్ దగ్గర. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎక్సలేటర్ ఏమి ఇవ్వద్దు, జనరల్గా సైలెన్సర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. సో మీరు కూడా చెక్ చేయించుకోండి. సైలెన్సర్ దగ్గర వరకు చేయి పెట్టి చూడండి. సో వాహనదారులందరూ కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ని అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్కి సరైన సొల్యూషన్ మార్కెట్లో ఏమైనా ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే చెప్పాలి. ఆ లేని సొల్యూషన్ని మనం 100% కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీని మీ అందరి ముందరికి తీసుకురావడం జరిగింది. దీనిలో కూడా ఇంకా పాత వాహనాలు కొన్ని ఉన్నాయి. పాత వాహనాలు కొన్ని ఉన్నాయి. ఈ పాత వాహనాలు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సమస్యల్ని తీసుకుంటా ఉన్నాయి. వాటి కోసం యాంటీడాట్ ప్లస్లోనే బూస్టర్ డోసును కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాహనానికి మనం బూస్టర్ డోసే వేస్తున్నాం. మామూలుగా జనరల్గా ఉండే కండిషన్స్కి వెహికల్ కండిషన్స్కి చాలా అద్వితీయమైన తేడాలు వస్తాయి. సో దీనివల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే మామూలుగా ఈ యాంటీడాట్ ప్లస్ అనేది ఈ వాహనానికి సుమారు 18,000 రూపాయల వరకు ఉంటుంది. సో దీనికి బూస్టర్ డోస్ వచ్చేసరికి నియర్ అబౌట్ ఇంకొక 7,000 8,000 అదనంగా ఉంటుంది. అంటే 27,000 25,000 వరకు ఉంటుంది. 25,000 రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఏంటి ఆదాయం అంటే యావరేజ్ 40% ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే ఈ వాహనం 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ఆ 1,00,000 కిలోమీటర్ల వరకు 40% ఫ్యూయల్ అంటే 40,000 కిలోమీటర్ల వరకు మనకి ఆ మైలేజ్ ఆదాయం వస్తుంది. ఈ 40,000 కిలోమీటర్లు ఇంటూ కిలోమీటర్కి 10 రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ 4 లక్షల రూపాయల వరకు కూడా మనకు ఆదాయం వస్తుంది. అదే కాకుండా సుమారు 1,00,000 కిలోమీటర్ల వరకు ఆయిల్ సర్వీసెస్ అవసరం లేదు. సో ప్రతి 1,00,000 కిలోమీటర్లకు ప్రతి 10,000 కిలోమీటర్లకు సుమారు 10,000 రూపాయల వరకు ఆయిల్ సర్వీసు ఈ వాహనానికి ఖర్చు అవుతుంది. 10,000 నుంచి 15,000 అంటే అది 1,00,000. అంటే ఇక్కడ కేవలం మనం 20-25,000 పెట్టినంత మాత్రాన 5.5 లక్షల రూపాయల వరకు కూడా వాహనదారుడికి ఆదాయం అవుతుంది. ఇది కాకుండా మనం పొల్యూషన్ జనరేట్ చేసే పరిస్థితి నుంచి పొల్యూషన్ జనరేట్ చేయని పరిస్థితికి వచ్చేసేస్తాం. జీరో పొల్యూషన్ వెహికల్ అనేది తయారవుతుంది. వెహికల్ త్వరగా మెయింటెనెన్స్కి రాదు. వెహికల్ నుంచి కాలుష్య ఉద్గారాలు సామాన్యుడిని అంటే భూమి మీద నివసించే అన్ని ఏ జీవరాశిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే జరగదు. సో వీటన్నిటినీ కూడా మీకు ఒక సమభావంతో ఈ సృష్టి ధర్మాన్ని ఆచరిస్తూ రేపటి తరానికి మనం అనుభవిస్తున్న ఈ పంచభూతాల యొక్క విలువలను అందించే ప్రయత్నమే ఈ యొక్క చిన్న మానవ ప్రయత్నం ఇది. సో ఎన్నో సంవత్సరాల నుంచి టెక్నాలజీ పుట్టి విరాజిల్లుతున్నప్పటికీ కూడా దీనికి సరైన
అంటే సొల్యూషన్ అనేది ఈ రోజుకి కూడా లేదు. సో దాన్ని మనం తయారు చేసి ఇది ఏవియేషన్లో వాడుతున్నాం, నావిగేషన్లో వాడుతున్నాం. అంటే విమానాలకి, ఓడలకి, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్కి, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ యొక్క టెక్నాలజీని వాడుతున్నామని మీకు తెలియజేస్తూ అనేక వీడియోస్ని మీకు ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్లో సంక్షిప్తం చేయబడింది. సో వాటన్నింటినీ కూడా చూసి ఈ యొక్క మంచితనాన్ని అందరికీ కూడా తెలియజేయగలరని ఆశిస్తున్నాను మిత్రులారా. వాహనదారులకి మేజర్గా అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. ప్రతి వాహనం ఒక 1000 కిలోమీటర్లు తిరగగానే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ అంటేనే నాకు డబ్బులు ఇవ్వండి అని అర్థం. సో ఆ మెయింటెనెన్స్ మన డబ్బులు ఖర్చు పెట్టేదే కానీ మనకి తిరిగి ఆదాయాన్ని ఇచ్చేదైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో ఆ ఖర్చు పెట్టే వనరుని మనం తగ్గించితే ఆదాయం ఎందుకు పెరగదు? ఖర్చులో నుంచి మనం ఖర్చును తగ్గించేసేస్తే సో ఆదాయం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మన పూర్వీకులు మనకి నేర్పిన ఎంతో పరిజ్ఞానం ఇది. సో ఆ పరిజ్ఞానాన్ని మనం వాడుకొని సామాన్యులకి, జనాలకి, అందరికీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో వేసేయండి, అడ్డం వేసేయండి. అది వెయ్యి. దానికి కొంచెం ఆయిల్ వేపిద్దామండి. రేపు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంజిన్ ఏమి ఆపద్దు, పెట్టేసేయి. ముందల అటు నుంచి ఇటు దోపు. రైట్ అంతే. బటన్స్ మీద కరెక్ట్గా పెట్టి ఒత్తేసేయి. ఒత్తు, గట్టిగా ఒత్తు, కొట్టు, అంతే కొట్టండి. పడింది, బటన్ పడింది స్వామి. కిందది పడలేదా? చూసి పెట్టు, క్రాస్ లేకుండా. దాని కింద ఏలు పెట్టు, తెలుస్తుంది. ఏలు పెట్టు, ఆ బటన్ ఎదురు ఏలు పెట్టేసేసి వత్తండి. కానీ ఇవ్వని, అది వేసేసి బానెట్ వేసేస్తే ఇది కూర్చుంది, అది కూర్చోలేదా? వత్తండి. అవసరం లేదు. అది కూర్చుంది అది. అవి 2 అయిపోయినాయా? ఇది కూర్చోండి. అయ్యో, ఈ రెండింటి హోల్లో కరెక్ట్గా పెట్టాలి ఇక్కడ. అది కూర్చుందా? ఇది కూర్చుంది. ఓకే, ఇది కూడా కూర్చుంది. క్రాస్ ఉంది, బెడ్ క్రాస్ ఉంది. ఓకే, సరిపోయింది. లేసేయండి, కూర్చుంది, లేసేయండి. ఇప్పుడు వినండి మీ కార్ సౌండ్.
ఎలా ఉంది? ఇదివరకు అరుస్తోంది, ఘోరంగా అరుస్తుంది. సో ఆ అరుపులన్నీ ఆగిపోయినాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు రెండోది ఇందాక రైట్ చేశారు కదా వారు, పొగ వచ్చింది కదా బాగా. ఇప్పుడు రైట్ చేయండి. చేయండి. వాసన పీల్చండి. ఇందాక ఎంత కంపు వస్తుంది, ఇప్పుడు ఏది ఇది తగ్గి, పొగ కూడా సగానికి సగం తగ్గిపోయింది. ఓకే, వాసన లేదు. ఈ వాసన లేదు అంటే ఇంకో జీవరాశిని మనం బతికించే ప్రయత్నం చేస్తున్నాం. మనం బ్రతికించాలంటే పర్యావరణాన్ని మనం హాని చేయకుండా ఉంటే చాలు. మనం ఇంకా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లే. ఓకే, సో మిత్రులారా, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెహికల్ ఇందాక 1.8 ల్యాక్ అన్నాం కదా, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. 1.8 ల్యాక్ కూడా తిరిగిందా లేదో కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రండి, కార్లు కూర్చోండి. వద్దు, కారు బయట, కారు బయట. చెయ్యండి మీరు, ఒక్క చెయ్యే కదా స్వామి. వారికి ఇవ్వండి ఫోన్. రండి, లేతే మీరు రండి. ఇట్లా వచ్చి సెల్ పట్టుకోండి. ఆన్ చేశారు కదా. ఆంధ్రుడు సుందరరామయ్య గారు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వగ్రహ దోష నివారణ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. ఇది వీడియో స్వామి, ఈ వీడియో ఫోటో తీయచ్చా? వీడియోలో పైన పైన చేస్తా అంటే ఫోటోలు వస్తాయి. మీరు కొట్టాలి. ఇదే ఇదే ఇది. ఐదు కొట్టేసాం, 5 చూడండి వెహికల్